ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి. నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలోనూ నురంతల ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామంలో అతిమిక్కిలి వినయపూర్వకంగా ప్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనము కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం గురించి ధ్యానించుకుందాం. అన్ని జనులు ఏలా అలరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. ఈ వాక్యము ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడింది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కాని జనులందరూ కూడా అన్ని జనులు, అంటే ఎవరు కూడా దేవుని విశ్వసించని సమయంలో అబ్రహాముని ఎంచుకొని దేవుడు ప్రత్యేకపరుచుకున్నారు. ఆ సమయంలో అన్ని జనులు దేవునికి దూరంగా ఉండిపోయారు. అంటే క్రీస్తు ప్రభువు మరణించి సువార్తను అందరికీ పౌలు ప్రకటించిన తర్వాత అన్ని జనుల యొద్దకు సువార్త వచ్చింది. కాబట్టి అన్ని జనులు అంటే దేవుని విశ్వసించని వారు. అన్ని జనులంతా సవ్యంగా ఉన్నది అన్న చోట అలజడి సృష్టిస్తున్నారు. వీరు వ్యర్థమైన ఆలోచనలు తలంచుచున్నారు. మనం వారి కాట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. అన్ని జనులందరూ దేవునికి దేవుని కుమారునికి విరోధంగా నిలువబడి వారు కట్లు తెంపుదం రండి అని చెప్పుకొనుచున్నారు. కట్లు అంటే దేవుని ఆజ్ఞలు వారిని బంధించినట్లుగా ఉన్నాయి. దేవుని వాక్యం వారి యొద్దకు వస్తే అది వాళ్లకు కట్లులాగా బంధించినట్లుగా ఉన్నది. అంటే దేవుడైన యెహోవా తప్ప వేరొక దేవుడు ఉండకూడదన్న ఆజ్ఞ వస్తే అది వాళ్లకు కట్టేసినట్లుగా ఉన్నది. దేవుడు మమ్మల్ని కట్టేస్తున్నాడు అంటున్నారు. దేన్ని పడితే దాన్ని ఆరాధించుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఈయన వచ్చి ఈయన తప్ప వేరొక దేవుని ఆరాధించకూడదని ఆజ్ఞ ఇస్తారా? రండి, మనం వారి కట్లు తెంచేద్దాం రండి, వారి పాశములను మన యొద్ద నుండి విసిరివేద్దాం రండి అని చెప్పుకొనుచు ఇవి మనము పాపం చేయడానికి అడ్డు వస్తున్నాయి. కాబట్టి వాటిని తీసివేస్తే మనం ఇష్టం వచ్చినట్లుగా పాపం చేస్తూ బ్రతకవచ్చని అన్ని జనులు పాపం చేస్తూ బ్రతకవచ్చని అన్ని జనుల మైండ్ సెట్. ఈ విధంగా వీరు దేవునితో గొడవ పెట్టుకుంటున్నారు. ఏలికలు అంటే అధికారంలో ఉన్నవారు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. వారి వ్యర్థమైన ఆలోచనలు చూచి ఆయన నవ్వుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తలడెల్లింపజేయును. వారి మీద దేవునికి కోపం వచ్చింది. ఎందుకంటే దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి పాపం చేయడానికి ముందుకు వెళుతున్నారు కనుక దేవుని ఉగ్రత వారిపైకి వస్తుంది. వాళ్ళు తల్లడిల్లిపోతున్నారు. అంటే నరకంలో వారు నశించిపోతారు. నేను వారి పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. నేను అంటే తండ్రి అయిన దేవుడు. ఈ లోకరీత్యా రాజులు మీకు ఉన్నారు, కానీ మీ జీవితాలను ఏలే నిజమైన రాజును నేను నియమిస్తాను. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. భూరాజులంతా కూడా నాకు వ్యతిరేకంగా పోరాడడానికి తయారయ్యారు కనుక వారికి వ్యతిరేకంగా నా రాజును నేను పంపిస్తాను. మొదట 5 వచనాలు కీర్తనలు వ్రాసిన ఆథరు మాట్లాడుతున్నాడు. కట్టడలు 7వ వచనం నుంచి యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాడు. కట్టడలను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేను నిన్ను కనియున్నాను. 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వివరిస్తున్నారు. యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు, నాకు అంటే యేసుక్రీస్తు ప్రభు అయిన నాకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. అంటే నేను కన్న నా బిడ్డ నన్ను అడుగుము అంటే మనము ఇద్దరము మాట్లాడుకుంటూ ఉండాలి. నీవు క్రిందకు వెళతావు, రాజుగా నిన్ను నియమిస్తున్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను. జనము అంటే వీరు నీ వాక్యమును కట్టడలను వద్దు అని మీకు వ్యతిరేకంగా ఉన్నారు. అయితే నన్ను అడుగుము, నేను వాళ్ళందరినీ నీకు ఇస్తాను. వారికి నచ్చినా నచ్చకపోయినా నీ ఏలుబడిలో జీవించే పరిస్థితి నేను తీసుకువస్తాను. వాళ్ళు నీ స్వాస్థ్యం అయిపోతారు. ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కల చెక్కలుగా పగలగొట్టెదవు. ఇనుప దండము అంటే శాసనము. దేవుడు రాజు ఇచ్చే శాసనం అనమాట. దేవుడు శాసనము పంపిస్తున్నాడు, అది నెరవేరిపోతుంది. అంటే నీవు నోటితో ఒక మాట చెప్తావు, వాళ్ళందరూ నలిగిపోతారు. దేవునికి వ్యతిరేకంగా నిలబడుతున్న జనములు, భూరాజులు, ఏలికలు, అన్యజనులు, వీరందరినీ నీవు రాజ్యము చేసి వారి మీద నీవు యేసుప్రభువును రాజులకు రాజుగా ఉండి నిన్ను విశ్వసించని వారిని నీవు నలగొట్టిస్తావు. ఇక్కడ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మనకు కనబడుతుంది. అవిశ్వాసులు నా మీద వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. నేను నా కుమారుని ద్వారా వారి మీద యుద్ధం ప్రకటిస్తూ నా కుమారుని రాజుగా పెట్టాను. కాబట్టి రాజుల
వివేకులైండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. అంటే వీరికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మీరు అవివేకం ప్రదర్శిస్తున్నారు, వివేకము కలిగి రండి. యెహోవాను గడగడ వణుకుచూ సేవించండి, లేకపోతే ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. కుమారుని ముద్దు పెట్టుకునుడి. మేము ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు. కుమారునికి కోపం వస్తే మీరంతా కూడా మార్గమే తెలియకుండా నరకంలో పడిపోతారు. అందువలన ఆయనను ఆశ్రయించి వారు అందరూ కూడా ధన్యులు. ఎవరైతే యేసుప్రభువును ముద్దు పెట్టుకుని ఆయన యందు భయభక్తులు కలిగి గడగడ వణుకుచూ సంతోషిస్తారో వారు ధన్యులు. దేవుడు ఆయన కుమారుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కాబట్టి కుమారుని మీరు విశ్వసించారా, రక్షించబడతారు. మీరు వ్యతిరేకంగా పోరాడతారా, మీ అంతము నాశనమునకు అంటే నరకంలోకి, మీ అంతము నాశనమునకు అంటే నరకంలోకి వెళ్ళిపోతుంది. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.